నమస్కారం మాస్టర్. హోమియోపతి వైద్య విధానం చాలా విశిష్టమైనది. ఇది అనేక వ్యాధులను శాశ్వతంగా నివారణ చేయగలదు. అయితే హోమియో డాక్టర్కి మందుని ఎన్నుకోవడానికి చాలా నైపుణ్యం కావాలి. అయితే తగిన శ్రద్ధ, ప్రేమ ఉంటే అన్నీ వస్తాయి. సేవా తత్పరుడై ఉండాలి. సరిగ్గా అతని తత్వానికి సరిపడే మందు ఎన్నుకోవాలంటే పేషెంట్ యొక్క స్వభావము, అతని ప్రవర్తన, తరహా గమనించాలి. హోమియోపతి మూల గ్రంథమైన ఆర్గనాన్లో ఎఫారిజం 211 ఎఫారిజం 211లో పేషెంట్ యొక్క మానసిక పరిస్థితి మందుని ఎన్నుకోవడాన్ని డిసైడ్ చేస్తుంది అని చెప్పబడింది. ది సైకిక్ కండిషన్ ఆఫ్ ది పేషెంట్ ఈజ్ ఆఫెన్ ది డెసిసివ్ ఫ్యాక్టర్ ఇన్ చూజింగ్ ఏ హోమియోపతిక్ రెమెడీ బికాస్ ఇట్ ఈస్ ఏ పర్టికులర్లీ క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్ and one that can least of all remain hidden from the carefully observant physician. అంటే అతని మానసిక పరిస్థితిని బట్టి ముందు డిసైడ్ చేయబడుతుంది. జాగ్రత్తగా గమనించే ఫిజిషియన్ అంటే డాక్టర్కే అది స్పష్టంగా తెలియబడుతుంది. అందుచేత ఎవరెలా ప్రవర్తిస్తున్నారో, ఏ సన్నివేశాలు, ఏ సందర్భాల్లో వాళ్ళు ఎలా ఉంటున్నారో దానిని బట్టి ఎన్నుకున్న మందు, అంటే అతని మనస్తత్వాన్ని, తరహాని బట్టి ఎన్నుకున్న మందు అతని సర్వరోగ నివారిణి. అతని తత్వానికి సంబంధించిన మందు కనుక అతనికి పరిపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది ఆ మందు. అందుచేత పేషెంట్స్ మనం గమనించాలన్నమాట. ఇక్కడ ఒక ప్లేలెట్ వేయబడింది. అదేమిటంటే నాటకం అన్నమాట. రైల్వే స్టేషన్ సీన్ అది. ఆ నాటకంలో ఇక్కడ ఉండే ప్రయాణికులు కొందరిలో మనం గమనిస్తే వాళ్ళ ఔషధాలు తెలుస్తాయి అనమాట. వాళ్ళ ప్రవర్తన బట్టి ఎలా ప్రవర్తిస్తున్నారో, వాళ్ళ మందు ఏమిటి, ఎలా తెలుసుకోగలమో చూద్దాం. ఈ ప్లేలెట్ ని జాగ్రత్తగా చూడడం వల్ల ఔషధాలు బయట సొసైటీలో, సంఘంలో ఎలా ప్రవర్తిస్తారు, వాళ్ళు మందు ఎలా తెలుస్తుందో అర్థమవుతుంది. ఇందులో పాత్రలో హోమియో మెడిసిన్స్ అయిన ఆర్సినికం ఆల్బమ్ అనే వ్యక్తి, ఆర్జెంటం నైట్రికం అనే వ్యక్తి, అగారికస్ అనే వ్యక్తి, లక్స్వామిక అనే వ్యక్తి, బెరెటాకార్బ్ అనే అబ్బాయి, పల్సటెల్లా అమ్మాయి, సల్ఫర్ అనే వ్యక్తి, వీళ్ళందరూ ఎంతో స్టడీ చేసి ఈ నాటకాన్ని వేశారు. పాత్రలో లీనమై నటించారు. ఇవి చూస్తే ఆయా మందులు సాక్షాత్కారం అనమాట. వీళ్ళు బయట కూడా ఈ పాత్రలు వేసిన వాళ్ళు పెద్ద ఆఫీసర్లు, డాక్టర్లు, ఇలా సొసైటీలో ఎంతో గౌరవప్రదమైన వాళ్ళు అనమాట. హోమియోపతి మీద ఉన్న ఆసక్తితోటి వాళ్ళు ప్రాక్టీస్ చేసి నాటకాన్ని ప్రదర్శించారు. ఇందులో ఆర్సినికం ఆల్బమ్ అనే ఔషధం మనస్తత్వం ఎలా ఉంటుంది, అతను ఎలా ప్రవర్తిస్తున్నారో, అతనికి ఏమిటంటే ఆందోళన, అస్థిమితం, త్వరగా వెళ్ళిపోవాలి, అనుకున్న టైం కంటే ముందే అన్ని అయిపోవాలి, చాలా శుభ్రం, అతి శుభ్రం. ఆర్జెంటోనైటికం అబ్బాయి ఈయన ఏమిటంటే కంగారు, కన్ఫ్యూజన్. అగారికస్ అబ్బాయి కళ్ళు, ముఖం, కాళ్ళు, చేతులు ఎగరేస్తా ఉంటారు. అంటే కండరాలు కొట్టుకోవడం, అదరటం వంటివి ఉంటాయి. నడక కూడా ఒక క్రమ పద్ధతిలో ఉండదు. యాంగులర్ గా ఉంటారు మనుషులు, క్రాస్ గా నడుస్తూ ఉంటారు, ఊరికే నవ్వేస్తూ ఉంటారు. తర్వాత నక్స్వామిక వాళ్ళకి విపరీతమైన కోపం, ఏదైనా అడిగితే కోపం, వాళ్ళ అబ్బాయిని తెగతీటేస్తున్నాడు. బెరెటాకార్బ్ వాళ్ళు చిన్నపిల్లల మనస్తత్వం, తన వయసు కంటే తక్కువ తెలివితేటలు అనమాట. తెలివితేటలు డెవలప్ అవ్వవు. ఎంత పెద్దోడైనా చిన్నోళ్ళలాగా ఉండిపోతాడు. అమాయకత్వం. పల్స్ట్రా వాళ్ళు సుకుమారంగా, సున్నితంగా ఉంటారు. మనస్తత్వం కూడా సున్నితం, మెత్తన. చిన్న కష్టం వచ్చినా గబాన్ని ఏడుపు వచ్చేస్తూ ఉంటారు. నెమ్మది, ఆప్యాయంగా, ప్రేమగా ఉంటారు. తర్వాత క్యారెక్టర్ ఇందులో సల్ఫర్ అనే వ్యక్తి. ఆయన సల్ఫర్ వాళ్ళకి సల్ఫర్ ఔషధంలో బద్ధకం ఎక్కువగా ఉంటుంది. వితండవాదం చేస్తూ ఉంటారు. టైం సెన్స్ ఉండదు. గంటలు వాదిస్తూ ఉంటారు. ఏవో పిచ్చాపాటితో కాలక్షేపం చేస్తూ ఉంటారు. సీరియస్నెస్ ఉండదు. తరచుగా చర్మ వ్యాధులు ఉంటాయి. ఇలా ఈ వ్యక్తులు మనకి సొసైటీలో కనిపించినప్పుడు మందులను ఎలా గుర్తుపట్టవచ్చును? అంచేత డాక్టర్ ఎప్పుడు కూడా నిత్య విద్యార్థి, సొసైటీ నుంచి ఎప్పుడు నేర్చుకుంటానే ఉంటారు అన్నమాట. అంటే సరదాగా ఈ ఔషధాలన్నీ వాళ్ళ ప్రవర్తన ద్వారా మనకి ఎలా తెలుస్తున్నాయో గమనిద్దాం.
వెళ్ళిపడదు వాళ్ళు. తర్వాత ఆత్మిక మార్గం తర్వాత ఆర్జెంటం నైతికం అనే మందు ఉందండి. కంగారు పడిపోతూ ఉంటారు. కంగారు పడిపోవడం వాడికి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. కన్ఫ్యూజ్ అయిపోయి ఈ ఒక అలమార దీపం ఇంకో తాళం, ఆ తాళం దించి ఈ తాళం దానికి పెట్టి తిప్పేస్తూ ఉంటారు. అంత కన్ఫ్యూజన్ అనమాట. ఇంకేత ఏమంటే ఆ కన్ఫ్యూజన్లో మిగతా వాళ్ళని కూడా కన్ఫ్యూజ్ చేసేస్తూ ఉంటారు. ఆర్జెంటం నైతికం ఎలా ఉంటుందో చూపించండి. టికెట్ వచ్చింది సార్. హలో హలో టికెట్ వచ్చింది సార్. తర్వాత ఎగారికస్ అని ఒక మందు ఉందండి. ఎగారికస్ హావభావాలు కొంచెం ఓవర్గా ఉంటాయి. కళ్ళు ఎగరేయడం, చేతులు తిప్పడం, ఇలాగ భుజాలు తిప్పడం, క్రాస్గా నడవడం ఇలా ఉంటాయి అన్నమాట. దాన్ని బట్టి ఎగారికస్ తెలిసిపోతుంది. కొంచెం ఎక్కువ నవ్వడం ఇలా ఉంటుంది. కొంచెం యాంగులర్గా ఎలాగ పెట్టడం, ఇలా పెట్టడం. సినిమా చూడండి ఇలా పరిగెడుతుంటే మూల నుంచి అలా ఉంటుంది అనమాట. ఇంకా ఎగారికస్ ఎలా ఉంటుందో చూద్దాం. తర్వాత నక్స్వామిక అనే మందు ఉంది. కోపిస్ట్ వాడు అనమాట. కోపిస్ట్ వాడు అంటే షార్ట్ టెంపర్, సర్రమని వచ్చేస్తుంది కోపం. అప్పుడు ఏం మాట్లాడుతుంది అలా ఉంటుంది అనమాట. చిరాకు, కోపం, చిన్న చిన్నటికి కూడా. నక్స్వామిక ఎలా ఉంటుంది చూపించండి. పళ్ళు కనిపించట్లేదా? పళ్ళు ఎత్తుకెట్టియా తీసుకున్నాడు నేర్చుకో. ఎవరో నన్ను కావాలి ఎంతసేపు తిండి చేసే, వేరే దృష్టి ఏం లేదు. ఈ దృష్టి అంతా చదువు మీద పెడితే ఎప్పుడో బాగుపడు. వేదవాని వేదవా రైట్ రా. వచ్చింది నుంచి బాబు తర్వాత పల్సపిల్ల అనే మందు ఉంది. పల్సపిల్లలో మృదు స్వభావం, నెమ్మదిగా ఉంటారు. వ్యాధి స్వభావం అనమాట. జబాలు ఏడుకొచ్చేట్టు ఉంటుంది అక్కడ. ఇంకేంటే ఎక్కువగా లేడీస్ ఉంటారు. అందులో జెంట్స్ కూడా ఉంటారు. లేడీస్ ఎక్కువ ఇండికేట్ అవ్వచ్చు. జబాలు ఏడుకొచ్చేట్టు చాలా నెమ్మది, మృదు స్వభావం అనమాట. పల్సపిల్ల వాళ్ళు ఎలా ఉంటారు చూద్దాం.
కూర్చోమ్మా కూర్చో. ఎక్కడన్నా ఎవరినన్నా ఆయన చేయండి. అయ్యో అయిపోయింది. అడిగి బాగాలేదా? వైజాగా బడ్జెట్ అయిపోయింది కదా. బడ్జెట్ అయిపోయిందండి. బాగా ఉంటే ఏడుస్తుందా? ఒకరో ఇదో వెళ్ళింది. వైజాగ్ పొద్దున్నే పాస్ ప్యాకెంజీలు ఉంటాయండి. వైజాగ్ వెళ్ళేది ఒకటి, విజయవాడ వెళ్ళేది ఒకటి. యాక్సిడెంట్ ఉన్న ఇంటికి వాళ్ళు ఏం చేస్తారంటే ఒకే టైం అక్కడ గబగబా వైజాగ్ వెళ్ళేది అనుకుని కంగారులో విజయవాడలో ఎక్కేస్తారు. అలా ఉంటుంది. తర్వాత సల్ఫర్ అనే మందు ఉందండి. వాళ్ళు లేజినెస్ ఉంటది, బాగానే శుభ్రం ఉండదు, కొంచెం దురదలు అయి ఉంటుంటాయి. దాంతో పాటు వితండవాదం ఒకటి ఉంటుంది. ఆడికి ఎవరైనా చెప్పినా వాదించడం, కొంచెం ఎక్కువ తెలివితేటలతో మాట్లాడడం, కానీ ఏ పని చేయరు. అలా ఇంకో కబుర్లు చెప్తా ఉంటారు అంతే. అంటే సల్ఫర్ ఎలా ఉంటుందో చూద్దాం. నాటైనా పోయింది, అటైనా పోయింది. మొత్తాన్ని నేను ఎక్కడ పోయాను. అది అర్జెంట్గా వెళ్ళాలండి. చాలా లేడీగా ఉంది సార్. నాకు అర్జెంట్గా వెళ్ళాలి సార్. నేను ఎగ్జామ్స్కి వెళ్ళాలి సార్. ఎగ్జామ్స్కి వెళ్ళాలి సార్. ఎంబీబీఎస్ చేస్తాను. ఎంబీబీఎస్ చేస్తాను సార్. ఏం చేస్తున్నావు? ఏమీ లేవా? తిరుపతి వైద్యం ఎన్ని డాక్టర్లు కావా తీసేయాలో దానికి ఎగ్జామ్ అలాగే వెళ్ళాలా నువ్వు? ఎందుకంటే పెన్నట్టు సార్ తిరుపతి నేర్చుకో. నీ వ్యక్తి కూడా ఆలోచించు. తిరుపతి ఏంటి మున్సిపాలిటీ తగ్గించుదనా? ఎంబీబీఎస్ మున్సిపాలిటీ తగ్గించుదనా? అమ్మాని కూర్చోరా నాన్న. టైం ఎంత పదకొండు అయిందా? పదకొండు అయితే ఆకలి ఎదురు
వెళ్దాంలే, కంగారు లేదు. పంపులు ముగుతున్నట్టు ఈ కంగారికి నడుచుకుంటున్నాడు. కూర్చో, ఎంబీబీఎస్ కదా, ఎట్టుకెళ్ళి ఎంబీబీఎస్ కదా, నేచురోపతి చేయి, అందరికి ఉపయోగపడుతుంది. నేచురోపతి వైద్యం కదా, ఒప్పుకో. నువ్వు నేచురోపతి ఎవరు పుట్టించారు? భగవంతుడేనా ఆరోగ్యం ఇస్తున్నాడు. ఎంబీబీఎస్ నాన్నవారికి ఒప్పుకుంటా, ఒప్పుకో. నువ్వు ప్రజానం కాదు, ఒప్పుకుంటా, ఒప్పుకోవాలి. ఎంబీబీఎస్ నేచురోపతి బ్రహ్మాండం ఆరోగ్యం అంతా సత్యనారాయణ చెప్తున్నారు. పొద్దున నేను మాట్లాడినట్టు ఏముండదు. ఎందుకు ఎన్ని 5 సంవత్సరాలు చిన్న పని చేసి హోమియోపతిలో మందు సెలక్షన్ కి ప్రవర్తన, అతని తరహా, ఏ సన్నివేశాల్లో వాళ్ళు ఎలాగ బిహేవ్ చేస్తారన్నది మనకు చాలా ముఖ్యమని అనుకున్నాం. అంటే మందు సెలక్షన్ కి మనస్తత్వం చాలా ముఖ్యం అనమాట. అదే అతని యొక్క కాన్స్టిట్యూషనల్ రెమెడీని తెలియజేస్తుంది, శాశ్వత నివారణ చేస్తుంది. మాస్టర్ గారు పల్సటల్ల మందు గురించి చెప్పేటప్పుడు మాస్టర్ ఈకే గారు ఒక సన్నివేశం వివరించారు. అంటే లేడీస్ పువ్వులు కొనుక్కుంటున్నప్పుడు అక్కడ ఆర్సెనిక్ ఆల్బమ్, పల్సటల్లా, నక్స్వామిక, సల్ఫర్ ఈ 4 ఉంటారన్నమాట. ఆ పువ్వులు కొనుక్కునే సన్నివేశంలో వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటది, దాన్ని బట్టి ఆ మందుని ఎలా ఐడెంటిఫై చేయొచ్చునో మాస్టర్ గారు చక్కగా వివరించారు. ఆర్సెనిక్ ఆల్బమ్ చాలా సోషల్ గా ఉంటారు, ఫ్రీగా అందరితో కలుస్తారు, పల్సటల్లాగా పువ్వులు పట్టుకొచ్చిస్తారు. చిన్నదండ ఇస్తే నేను అంటే ఫస్ట్ లో ఈజీగా అపార్థం చేసుకుంటారు మాట, చిన్న చిన్న విషయాలకు కూడా. చిన్నదండ ఇస్తే నేను కొనలేదు కదా అంచేతని చిన్నది ఇచ్చింది అనుకుంటుందట. పెద్దది ఇస్తే నాకు అంత పేరాస అనుకుంటుందట. నక్సంగోడు కొంచెం అరిస్టోక్రసీ అది ఉంటది కదండి, దర్పం, గర్వం అన్ని ఉంటాయి. ఓ పువ్వుల దట్స్ ఆల్ రైట్ అంటదట. సల్ఫర్ వాళ్ళకి పెద్ద ఏం పట్టించుకోరు కదా, సల్ఫర్ వాళ్ళ పువ్వులైన ఒకటి, గడ్డి అయినా ఒకటి అన్నారు. ఇక్కడ ఆ సన్నివేశాన్ని మాస్టర్ గారి మాటల్లోనే విందాం. ఇప్పుడు మనం బయట ఎలా అబ్జర్వ్ చేయాలి హోమియోపతి మందులను తెలుస్తుంది అనమాట. పువ్వులు కొని ఇరుగు పొరుగు ఆడవాళ్ళు ఉంటారు, అందులో పల్సటిల్ వాళ్ళు దొరికిపోతారు. మొట్టమొదటిగా పిచ్చి గబోబా అందరికీ పువ్వులు కొనేస్తుంది ఆర్సెనిక్ ఆల్బమ్ ఆడే టూ సోషల్. సరే నక్సల్ కావడానికి త్వర నుంచి చూస్తూ ఉంటుంది పువ్వుల కష్టాలు అయితే. సల్ఫర్ వాళ్ళకి పువ్వులు అయినట్టు, గడ్డి అయినట్టే. ఇక పల్సటిల్ ఆడికి కాస్త పువ్వులు మీరు తీసి ఇచ్చారనుకోండి, ఆ తీసి ఇచ్చినటువంటి కొంచెం ఎక్కువ కనుకుంటే ఎక్కువ తీసి మనకి ఇచ్చే, మనకి ఎంత పేరాశ అనుకుందా మన మైండ్లో ఐడియా వచ్చి తీసుకోవచ్చు. చూస్తున్నా అవుతున్నా కొంత తక్కువ ఇచ్చారు చూస్తే ఆవిడ ఎక్కువ తీసుకుని మనం తక్కువ ఇచ్చింది, మనం కొనలేదు కాబట్టే కదా తీసుకోవచ్చు. అలా అవుతూ చూస్తే మీరు ఏం చేసినా మిస్అండర్స్టాండింగ్ కానీ అండర్స్టాండింగ్ కూడా